నమస్కారం. కార్తీక మాసం విష్ణువుకు ఎందుకు అంత ప్రత్యేకమో ఈరోజు తెలుసుకుందాం. కార్తీక మాసం హిందూ పంచాంగంలో 8వ నెల, దీపావళి తర్వాత ప్రారంభమై కార్తీక అమావాస్య వరకు ఉంటుంది. ఈ మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఎందుకంటే ఆయన ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు నిద్రించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. కార్తీక మాసంలో విష్ణువును కార్తీక దామోదరునిగా పూజిస్తారు. ఆయన నామస్మరణ పాపాలను హరించి కోరికలను తీర్చి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈ మాసంలో దీపారాధన చేయడం చాలా ముఖ్యం. దీపం అజ్ఞానాన్ని తొలగించి ఆత్మను ప్రకాశింపజేస్తుంది. తులసి మొక్కను పూజించడం, నదులలో స్నానం చేయడం, ఉపవాసాలు పాటించడం వంటివి ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడతాయి. కార్తీక పురాణం పఠించడం లేదా వినడం, వనభోజనాలలో పాల్గొనడం కూడా ఈ మాసంలో శుభప్రదం. కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తుల దీపాలను వెలిగించడం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఇది అపారమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. సత్యవ్రతుని కథ ఈ మాసంలో విష్ణువు అనుగ్రహాన్ని పొందే ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. కార్తీక మాసంలో విష్ణువును ఆరాధించడం ద్వారా మనస్సు, శరీరం, ఆత్మశుద్ధి పొంది దైవంతో అనుబంధం బలపడుతుంది. ఈ పవిత్ర మాసంలో శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.